జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న సరస్వతి పుష్కర వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి సంగమ క్షేత్రంలో పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని ఆలయ ఈవో మహేష్ తెలిపారు. తెలుగు భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోందని, అందరికీ తగినన్ని ప్రసాదాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఇక రాబోయే రోజుల్లో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కాళేశ్వర మహాక్షేత్రంలో త్రివేణి సంగమం వద్ద జరిగే మహాసరస్వతి పుష్కరాలు మే 15 నుంచి ప్రారంభం కావడం జరిగింది. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు గాను వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి గాను మొదటి రోజు మనకు శ్రీ మాధవానంద సరస్వతి వారిచే మొదటి పూజ కార్యక్రమం జరిపించుకోవడంతో ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. వారాంతంలో అంటే శనివారం ఆదివారం మన కాళేశ్వరానికి అధిక సంఖ్యలో భక్తులు రావడం. ఆదివారం సుమారు 2 లక్షల వరకు భక్తులు వచ్చినట్టు అంచనా వేయడం జరుగుతుందండి. అదేవిధంగా నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇంకా మనకు వారం రోజులు టైం ఉంది. చివరి 4 రోజులు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. సుమారు 3 లక్షల వరకు కూడా భక్తులు వస్తారని అంచనా వేయడం జరుగుతుంది. ఈ అంచనాకు తగిన విధంగానే వివిధ శాఖల అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయం చుట్టుపక్కల చదువు పనులు ఏర్పాటు చేయడం ఉంది. ప్రత్యేక క్యూలెన్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రసాదాలు కావచ్చు, అన్నదానం కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచినీళ్ళ పంపిణీ కూడా క్యూలెన్ల వద్ద కావచ్చు, బయట కానీ లేదంటే ఘాట్ల వద్ద కూడా మంచినీటి సౌకర్యం ఏర్పాటు ఉచితంగా మంచినీటి సౌకర్యం మరియు మజ్జిగ పంపిణీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. కావున భక్తులందరూ కూడా ఈ సరస్వతి పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వర ముక్తి స్వామిని దర్శించుకొని పునీతులు కావాల్సి కోరుచున్నాం. కాళేశ్వర